హలో ఫ్రెండ్స్, నేను మీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ అర్ధరాత్రి ఏం చేస్తున్నాను అంటే, రేపు అంటే ఫిబ్రవరి 7th మా అబ్బాయి బర్త్డే అనమాట, మా పెద్దోడు బర్త్డే. వాడి డెకరేషన్ కోసమని చిన్న చిన్న ప్లాన్లు అయితే చేస్తున్నాను. ఏం లేదు, యాక్చువల్గా బర్త్డేని సెలబ్రేట్ చేద్దాం అనుకోలేదు, కానీ మా పెద్దోడు మాత్రం అస్సలు ఊరుకోలేదు. అందుకని నైట్ అప్పటికప్పుడు అనుకుని డెకరేషన్కి సంబంధించిన అయితే చేస్తూ ఉన్నాను. వాడి పేరు అదిని. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ వాడికి లేపి కరెక్ట్గా 8 కల్లా బస్సు వచ్చేది. 8 కల్లా వాడిని హడావుడిగా బాక్స్ పెట్టి అన్నీ చేసి దింపించి తర్వాత అన్నీ చేసి ఆయన గబగబా పంపించిన తర్వాత నా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను. ఏం లేదు, బెడ్ మీద వేసిన పెద్ద పొరుపు సైజు ఉంటుంది, పొరుపులా ఉంటుంది అనమాట మాకు. అంటే మా పొరుపు కొంచెం పలుచగా ఉంటుందని ఇది ఎక్స్ట్రా కొన్నాము. అది బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ వచ్చేటట్టు పెట్టనమాట. ఇక డెకరేషన్ అంతా కూడా వేటితో చేశానంటే, మా పెద్దోడు చిన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ బర్త్డే నుంచి మేము ఆడినవన్నీ ఎవ్రీ ఏదో ఒకటి కొంటూ ఉంటాం కదా, వాటన్నిటిలోంచి చెత్తలోంచి తీసి అందులోంచి కొన్ని అట్లాగా సెట్ చేశాను అనమాట. అంటే ఇవి వాళ్ళకు ఉంటాయి కదా, హ్యాపీ బర్త్డే అని ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నది అనమాట. అది అందులో అలా దానికి స్టిక్ అయ్యి ఆ నేమ్స్ ఉంటాయి. అదంతా కొంచెం పాడైందని చెప్పి దాన్ని విడివిడిగా తీసేసి నేమ్స్, వాటినేమో కింద దాన్నేమో 7 అని చెప్పి 7th బర్త్డే కానీ 7 అని పెట్టాను. ఇదేంటంటే వాళ్ళకి ఉంటుంది కదా, వాటి ఇంకా తర్వాత నెక్స్ట్ టైంకి అసలు యూజ్ అవ్వలేదు. ఎందుకంటే స్టిక్కర్స్ మనం గమ్ పెడతాం కదా, అవన్నీ అంటుకునే అనమాట. వాటిని అన్నీ తీసి సెట్ చేశాను. తర్వాత ప్రతి ఇయర్ మిగిలిన బెలూన్స్ అన్నీ ఈ సంవత్సరం యూజ్ చేశాను. అసలు చెప్పాలంటే యాక్చువల్గా ఈ సంవత్సరం అంతా కూడా ఒక వేస్ట్ మెటీరియల్స్తో బర్త్డే డెకరేషన్ చేశానని చెప్తాను. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను, ఇలా కూడా యూజ్ చేయటన్నట్లు నేను అని చెప్పేసి. ఇవన్నీ ఇంకా వాళ్ళకి పెట్టడానికి కుదరదనమాట, సెట్ అవ్వమాట. మొత్తం గలీజ్గా మొత్తం చిక్కుపడిపోయి అలా ఉన్నాయి. వాటిని అలాగా ఏదో నాకు తోచినంత వరకు సెట్ చేసి పెట్టేశాను. నేను చెప్పాను కదా ఇందాక, వాటిని అదే క్రిటిక్కి అటు ఇటు పెట్టాను కదా, వాటిని మళ్ళీ కొంచెం డల్గా ఉందని ఇంకా వైట్ కలర్ అక్కడక్కడ మళ్ళీ వాటిని చేసి స్టిక్ చేసాను అనమాట. ఏదో అలా బాగానే అనిపించింది. ఫైనల్గా అలా అయింది. ఇంకా మా దగ్గర లైటింగ్స్ ఉన్నాయి, ఆ లైట్లన్నీ కూడా సెట్ చేశాను. ఇవి చూసారా, ఆ వేస్ట్ కింద పడిన వేస్ట్ కూడా నేను పాడేయకుండా దాంట్లో బెలూన్స్లో వేసాను. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి బెలూన్స్లో వేసి మొత్తం మీద డెకరేషన్ అయితే పూర్తి చేస్తాను. ఈ లోపల 4:30 అయింది. మా పెద్దోడైతే వస్తాడు, బస్సు అయితే వస్తుంది, వాడిని తీసుకొని వచ్చేస్తున్నాను. వాడికి ఈరోజు గుడ్ న్యూస్ కూడా, NSOలో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడైతేనే. అమ్మ, నా బర్త్డే రోజు నా గోల్డ్ మెడల్ ఇచ్చారమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉందని ఫీల్ అయ్యాడు. ఇక బర్త్డే ఎక్కువ అస్సలు వెళ్ళలేదు, జస్ట్ వాడితో ఆడుకునే పిల్లల్ని మాత్రమే పిలిచాను. వాళ్ళ క్లాస్మేట్స్ ఇక్కడ 3 ఉన్నారు. తర్వాత మిగిలిన వాళ్ళు అందరూ వాడితో వాళ్ళ ఏజ్, వాళ్ళతో గ్యాంగ్ ఉండదు అనమాట, ఒక 5 మెంబర్స్. వాళ్ళని మాత్రమే పిలిచాను. ఆ బ్లాక్ డ్రెస్ వేసుకుంది కదా వేద, 2 పిల్లకలతో, తను మాత్రం మా చిన్నోడు స్పెషల్గా పిలుచుకున్నాడు. అది వాళ్ళతో మాత్రమే మేము ఇంకా ఎక్కువ అసలు చాలా సింపుల్గా చేసాం ఈ సంవత్సరం బర్త్డే అయితేనే. యాక్చువల్గా ఓల్డ్ ఏజ్ హోమ్కి అలా వెళ్దాం అనుకున్నాం ఈ సంవత్సరం, కానీ ఈ సంవత్సరం బర్త్డే ఇలా జరిగింది. ఎందుకంటే వాడు స్కూల్ కంపల్సరీ వెళ్తున్నాడు. స్కూల్లో ఏంటంటే ఒక ప్లాంట్ నాటాలన్నమాట. ఎవరి బర్త్డే అయినా సరే వాళ్ళ చేతులతో మొక్క నాటి యొక్క మొక్క యొక్క సంరక్షణ అంతా వాళ్ళే చూసుకోవాలి. ఇది సంవత్సరం పనస మొక్క, తర్వాత సపోటా మొక్క 2 కూడా పట్టుకెళ్ళాడు. ఇంకా నాటలేదంట, అది వీడియో రాలేదు నాకు. కానీ వాళ్ళ స్కూల్ వాళ్ళకైతే ఒక మంచి ఆలోచన అయితే వచ్చిందనిపించింది. నాకైతే బాగా నచ్చింది. అది అలా మొక్క తీసుకెళ్ళడం, ఆ మొక్కను వేళ్ళే రోజు వాటర్ వేయడం, మొక్కను గురించి చూసుకోవడం అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత ఇంకా బర్త్డే పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి. ఎందుకంటే నేను లాస్ట్లో గేమ్స్ అది కూడా ఆడించాను. ఇంక ఎంతోమంది కాదు కదా, అందుకనే కొంచెం నీట్గానే అనిపించింది. ఇంకెవ్వరు లేరు, జస్ట్ పిల్లలు, మేము, మా అమ్మ, అంతే. ఇంకెవ్వరు లేరు. హ్యాపీగా అయిపోయింది. అంటే ఎక్కువ మంది ఉన్నా హడావుడైపోయి కంగారు వచ్చేసి అలా ఉండేది. అంటే ఒకటి అలాగే ఒక పక్కన ఇవి పెట్టాలి, ఒక పక్కన అవి పెట్టాలి, చాలా కంగారుగా అయిపోయేది ఎవ్రీ సంవత్సరం. కానీ ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా అయింది అనిపించింది నాకైతేనే. మా చిన్నోడు చూసారా, వాళ్ళ కేక్ తినిపిస్తున్నాడు. నిజంగా మా చిన్నోడు బర్త్డేనా ఆడ బర్త్డేనా అర్థం కాలేదు, భలే క్యూట్గా ఉన్నాడు మా చిన్నోడు అయితేనే. ఇంకా ఫ్రెండ్స్ అందరూ నేను బెలూన్స్లోకి పెట్టాను కదా, అవి వాళ్ళు పేలుస్తా అంటేనే వాళ్ళకి ఇచ్చాను అనమాట. హైట్ సరిపోక కలర్ ఇంకా కొంచెం పైనుంచి పేలిస్తే కొంచెం ఇంకా బాగా వచ్చేది. కానీ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే మాత్రం. ఇక నెక్స్ట్ గిఫ్ట్ సెక్షన్కి ఇంకా మా అమ్మ అయితే వాడికి డబ్బులు అయితే ఇచ్చింది. ఇంకా పిల్లలకి గిఫ్ట్లు అంటే ఎందుకో తెలియదు కానీ ఇంత ఆనందం వచ్చేద్దో. బర్త్డే అంతా ఓ పక్కన పెడితే వాళ్ళ గిఫ్ట్లు అవి వాటికే ఎక్కువ ఆనందపడతారు. ఇంకెవరైనా అంతే, అది ఇంక చెప్పలేము.
తర్వాత 1 బై 1 గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారన్నమాట. మా వాడు ఆనందం చూడండి, ఆ గిఫ్ట్లో ఏముంది ఏంటి అనేది. మా చిన్నోడు గిఫ్ట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అనమాట. మా పెద్దోడికి కొంచెం గిఫ్ట్లు అంటే ఇలా ఇవన్నీ ఇష్టం అని చెప్పేసి, అంటే ఈ ఏజ్లో ఇంకా అందరూ అలాగే ఉంటారు. మా పెద్దక్క ఇచ్చిన గిఫ్ట్ అన్నీ మా పెద్దక్క, మా చిన్నక్క, మా ఆడపడుచు అలా పంపించారనమాట గిఫ్ట్లు. అవన్నీ కూడా మా చిన్నోడి చేత ఇప్పించాము. ఇది మా చిన్నక్క వాళ్ళు ఇచ్చారు, పంపించారు. ఆడ ఆనందం చూడండి, మా పెద్దోడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇది మా చిన్నోడు స్పెషల్గా ఉన్నాడనమాట. వాడికి ఇంకేం లేదు, జెమ్స్ అనుకుంటా. అదే ఇంకా ఆడిపోతున్నాడు. ఫైనల్గా మా వారైతే స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా ఏంటో అనుకున్నాడు. తీరా చూస్తుంది ఏంటంటే ఓపెన్ పాల డబ్బా టైప్లో ఉంటుంది. జెమ్సే అందులో ఉంటాయి, పాల డబ్బా వాళ్ళు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బాగా ఏడిపించి మరి క్యూట్గా అనిపించింది ఆ సీన్ అయితే మాత్రం. తర్వాత నేనైతే ఆ పిల్లలందరి చేత గేమ్స్ ఆడించాను. ఇది ఆల్రెడీ మా టౌన్షిప్లో చాలాసార్లు ఆడిన గేమే. నేను స్పీడ్గా అయిపోవాలి, త్వరగా అయిపోవాలంటే ఇవే. ఫుల్ ఎంజాయ్ చేశారు. నేనైతే మ్యూజిక్ పెట్టాను, యూట్యూబ్లో సాంగ్స్ పెడతా ఉన్నాను. అతను బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. ఒకలో వచ్చేసారు. నాకు భలే అనిపించింది వాళ్ళందరితో. నాకు పిల్లలతో ఉంటే నాకు బాగా అనిపిస్తుంది. నేను పిల్లల్ని బాగా హ్యాండిల్ చేస్తాను, అంటే బాగా ఆడించడం అలా అన్నీ కూడా నేను చేస్తాను. అందుకని ఎక్కువ నా దగ్గర పిల్లలు బాగుంటారు. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి కూడా నేను పిల్లల సర్కిల్తో పెద్దవాళ్ళతో ఉండే కంటే పిల్లలతో కొంచెం ఎక్కువగా మింగిల్ అవుతాను. సో అందుకని ఫుల్గా డాన్స్ వేసుకున్నాము. ఇంకా వీడియోలు అయితే ఇంకా పక్క నుంచి వీడియోలు తీయలేదు, కానీ లాస్ట్లో అయితే ఇంకా ఫుల్గా డాన్స్ వేసాము. ఫుల్ ఎంజాయ్ చేసాము మొత్తం అందరూనే. తర్వాత గేమ్ ఒకటి వచ్చి అలాగా గిఫ్ట్లు ఉన్నాయి అలాగని చెప్పేసి గేమ్స్ అయితే ఆడించాను. పాపం చాలా సీరియస్గా ఆడేసారు. గిఫ్ట్లు ఉన్నాయి అనగానే పిల్లలందరూనే. ఒక బాడ్ వేసాను, అది బాడ్ అని అనుకోండి, అంటే స్పీడ్గా కంగారుగా వేసాను. దానికి నోస్ పెట్టాలన్నమాట. అలాగా ట్రై చేస్తే ఒక ఇద్దరు బాగా కరెక్ట్ ప్లేస్లో పెట్టారు. దాన్ని కూడా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతేని. ఇంక ఫైనల్గా స్నాక్స్ అయితే పెట్టేస్తే ఇక్కడ తినాలి ఇవన్నీ అంటే టైం అయిపోద్ది, మళ్ళీ వాళ్ళ ఇంట్లోప్పటికే లేట్ అయ్యిందని చెప్పేసి ఇంకా రిటర్న్ గిఫ్ట్లో ఇచ్చేసి పంపిస్తాను అనమాట. ఒకరికి అందులో కలర్స్ కావాలి, ఈ కలర్ కావాలి, ఆ కలర్ కావాలని చెప్పేసి అబ్బా రభస నిజంగానే పిల్లలంటే ఇలానే ఉంటారా అనిపించింది. ఇంక ఫైనల్గా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా వాడికి ఇష్టమైన గట్టం అనమాట. ఆ గిఫ్ట్లు ఏంటి, అందులో ఏముంది, మా దొద్దమ్మ ఏం పంపించింది అని ఆతృతగా ఓపెన్ చేసాడు. అందులో యారో అయితే ఉంది. ఆడు ఎప్పుడో అడిగేటట యారో కావాలని. అంతేని చెప్పేసి మా అక్క యారో పంపింది. ఫుల్ ఎంజాయ్ చేశాడు బాహుబలి రేంజ్లో. ఇంకా వచ్చిన గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసి చిందరవందర చేసి పాడేశారు మొత్తం మీద. ఏంటో అంత ఆనందం అనమాట. తర్వాత ఒక 2 నిమిషాల్లో వాటిని ఎరగొట్టేయడం కూడా చాలా స్పీడ్గా అవుతుంది. ఎంత స్పీడ్గా ఓపెన్ చేస్తారో అంత త్వరగా పోగొట్టేస్తారు మా ఇంట్లో బొమ్మలు అయితేని. ఇంకా ఇది అయితే మా మిల్కీ పంపిందనమాట. ఫుల్ క్రాకర్స్. మా బబ్బులోకి మా పిల్లలిద్దరికి కూడా క్రాకర్స్ అంటే పిచ్చి అనమాట. ఇంకా తేవడం ఇంకా అది ఆనందపడిపోయారు ఆ క్రాకర్స్ తోటి. ఇంకా వెంటనే ఇంకా ఎక్కడ ఆగుతారు, వెంటనే క్రాకర్స్ అయితే మొత్తం అన్నీ కాల్చి పడేశాను. ఇంకా ఆ రోజు నుంచి మొదలుకొని ఇంకా రోజుకి ఎలా కాలుస్తున్నాను, ఇంకా ఇలా కాదని చెప్పేసి వెంటనే ఇచ్చేసాను. మొత్తం అన్నీ కాల్చేసుకోమని చెప్పేసి కాల్చేసుకున్నది. స్కూల్లో వాళ్ళకి విష్ చేసింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బై బాయ్.